రోజు నుంచి మనం కూడా మందిరానికి వెళ్తాం కానీ అక్కడికి దేనికోసం వెళ్తాం? దేవుడు కావాలని మనము వెళ్తాం. కానీ వెళ్ళి ఆ మందిరానికి వెళ్ళిన వాళ్ళు అనేకులు మనకన్నా వెనకాల వచ్చి వాళ్ళు స్వస్థత పొందుతారు, ఆశీర్వాదాలు పొందుతారు, అన్నీ పొందుతారు. కానీ మనం మాత్రం అక్కడే కూర్చుంటాం. దేనివల్ల? మనలో ఆశ లేదు. దేవుడు మనం కలిగి ఉండాలి అనే ఆశ మనలో లేదు. ఆయనలో స్వస్థత కావాలని అనుకున్నప్పుడు ఆయన ముందుకు వెళ్ళేవాడిగా. కానీ ఆశ ఉంటే దేవుడు అంటే ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడంట దేవుడు. మనము ఏం చేయాలి? మనం దేవుని యందు ఆశ కలిగి ఉండాలి. ఆ యేసయ్య మనకి కావాలని మనం ఆశ కలిగి ఉండాలి. ఆశ కలిగి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ముందుకు సాగుతారు. నాకు దేవుడు కావాలని ముందుకు సాగుతారు. మరి ఆశపడిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు. మరి ఆయన నశించిపోతున్నాడు అని చెప్పేసి ఆయన మీద జాలి చూపించాడు. ఎవరు చూపించారు జాలి? దేవుడే చూపించాడు. ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళారు? యేసు ప్రభు వెళ్ళాడు. ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చాడా? రాలేదు. కానీ యేసు ప్రభు జాలిగల దేవుడు, మన దగ్గరికి వచ్చే దేవుడు. ఆయన మనం నశించుకోకూడదని, మనం పాడైపోకూడదని ఆయన చూసే దేవుడు. అయితే ఆ రోగి, అయ్యా నేను కదిలింపడినప్పుడు నన్ను కోనేట్లోకి దించుటకు నాకు ఎవడు లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకు అంటే ముందుగా దిగినని ఆయనకు ఉత్తరం ఇచ్చాడంట. అయితే యేసుప్రభు అంటున్నాడు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని మాతో చెప్పగా. అయితే యేసుప్రభు చెప్తున్నాడు, ముందు నీ పరుపు తీసేసి నువ్వు లేచి నడు అంటున్నాడు. ఇప్పుడు వరకు పరుపు మీద పడుకున్నాడుగా, మెత్తగా ఉంది. ఆ పరుపు దిగబుద్ధి కావట్లేదు. ఆ పరుపు దిగితే మళ్ళీ ఆ పరుపు దిగితే కింద అయితే నేల గుచ్చుకునిద్ది కాబట్టి పరుపు మీద ఉంటే హాయిగా ఉంటుంది అని చెప్పేసి పరుపు మీద పడుకున్నాడు. ముందు దేవుడు చెప్తున్నాడు, ముందు ఆ పరుపు దిగి నువ్వు లేచి నడువు అని చెప్తున్నాడు. ఆ పరుపు తీసేసి అంటున్నాడు అక్కడ. అంటే ఆ పరుపు అక్కడ ఉంటే మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ వచ్చి ఆ పరుపు మీద పడుకుంటాడు మళ్ళీ. అందుకని దేవుడు ముందే చెప్తున్నాడు, ముందు ఆ పరుపు ఎత్తేసి నువ్వు ఆ పరుపు తీసేసి అంటున్నాడు. మళ్ళీ కూడా ఆ పరుపు లాంటి అంటే మనకి ఇష్టమైనవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు పరుపు అంటే ఆయనకి ఇష్టం, పరుపు మీద అంటే మెత్తగా ఉంటుంది కాబట్టి అలాంటి మనకి ఇష్టమైనవి, దేవుడికి అవిధేయత కలిగినవి మనకి ఇష్టమైనవి ఉంటాయి. దేవుడు ఈ సమయంలో మనం అంటున్నాడు, మనకి మనలో ఏదైతే ఇష్టమై ఉందో, దేవుడికి అవిధేయత ఏదైందో అది మనలోంచి మనము తీసివేయాలి. తీసివేసినప్పుడు మనం ఎవరికి దగ్గర అవుతాము? యేసు ప్రభుకి మనము దగ్గర అవుతాము. ఆయన మనల్ని ఇష్టంగా కోరుకుంటాడు అప్పుడు. అయితే నువ్వు పరుపెత్తుకొని నడుమని చెప్పినప్పుడు అంట ఆయన అంటే వెంటనే వాడి స్వస్థతనంది తన పరుపెత్తుకొని నడిచాడంట. ఎమ్మటే అంట ఎప్పుడైతే ఆ పరుపు దిగాడో ఎమ్మటే నడిచాడు. అప్పుడు వరకు ఎన్ని సంవత్సరాలు? 38 ఏళ్ళు. అంటే మాటల 38 సంవత్సరాలు అంటే సగం జీవితం ఆయనకి అయిపోయింది. అప్పటికి ఎన్ని సంవత్సరాలు ఆయనకి తెలియదు, కానీ ఆ రోగం వచ్చే 38 ఏళ్ళు. ఆయనకి ఇంకెన్ని ఏళ్ళు ఉన్నాయో మొత్తం. మరి ఆయన సగం వయసు కూడా అయిపోయి ఉంటుంది. కానీ అన్ని సంవత్సరాలు ఆ పరుపు మీదే ఉన్నాడు. మరి దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, నువ్వు కావాలని ఆయన కోరుకున్నప్పుడు మరి దేవుడే ఆయన దగ్గరికి వచ్చి నువ్వు నడువు అని చెప్పినప్పుడు వెంటనే ఆయనకి స్వస్థ వచ్చేసింది. అయితే ఆయన ఆ దినం విశ్రాంతి దినం కనుక యూదులు ఇది విశ్రాంతి దినం కదా, నీవు పరుపెత్తుకొని తగది అని స్వస్థనంతో చెప్పింది. అయితే దేవుడు ఆ రోజు విశ్రాంతి దినం స్వస్థత పొందకూడదని అక్కడ యూదులు మరి అనేక రకాలుగా చెప్తుంటా ఉంటారుగా. సాతాను మనల్ని అనేక విధాలుగా ప్రేరేపిస్తూ ఉంటుంది, మనం చెడగొట్టాలని చెప్పేసి, మనం దేవుళ్ళలో ఎదగకూడదని చెప్పి ఏదో ఒక రకంగా నువ్వు దేవుళ్ళలోకి ఎందుకు వెళ్తున్నావు, నువ్వు ఆ చర్చికి ఎందుకు వెళ్తున్నావు, నువ్వెందుకు ప్రార్థనకి వెళ్తున్నావు అని అనేక రకాలుగా సాతాను మనల్ని అడ్డుకోవాలనే చూస్తుంది. మన జీవితాన్ని నాశనం చేయాలని అది కోరుకుంటుంది. మనం ప్రార్థనకి వెళ్ళినప్పుడు కూడా అనేక ఆటంకాలు మన జీవితానికి కలగచేస్తుంది. ప్రార్థనకి వెళ్ళొద్దని చెప్పి కలగచేస్తుంది. ఎవరైతే అన్ని తప్పించుకొని దేవుడి దగ్గరికి వస్తారో అప్పుడు వారికంట మంచి ఆశీర్వాదం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ అటు తర్వాత 14వ వచనంలో అటు తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూసి, ఇదిగో స్వస్థతనందుతీవి, మరి ఎక్కువ నీకు కలగకున్నట్లు పాపము చేయకమని చెప్పగా వాడు వెళ్ళి తన స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియచెప్పాను. అటు తర్వాత అంట స్వస్థత పొందేశాడు, ఇంకా ఆరోగ్యంగా ఉన్నాడు, ఇంకా చక్కగా నడుస్తున్నాడు. అయితే దేవాలయంలో వెళ్ళాడు. ఎవరు? ఈ 38 ఏళ్ళ నుంచి వ్యాధిగ్రస్తులు దేవాలయంలో
యేసు ప్రభు చూశాడంట. దేవాలయాన్ని వాళ్ళు చూసి ఇదిగో స్వస్థత ఉంది, మరి ఎక్కువకి నీకు కలగకుండా నీకు పాపం చేయొద్దని చెప్పాడంట. ఎవరు చెప్పారు? యేసు ప్రభు స్వస్థ నందినవంతో చెప్పాడు. నువ్వు ఇప్పటి వరకు పాపం చేసావు, అది క్షమించబడిపోయింది, నువ్వు లేచి ఇప్పుడు నడుస్తున్నావు, ఇక నువ్వు పాపం చెయ్యొద్దు, నువ్వు ఇంకా నీకు ఎక్కువ కీడు రాకుండా ఉండాలి అంటే, నీకు అనారోగ్యం రాకుండా ఉండాలంటే, నీకు వ్యాధులు రాకుండా ఉండాలంటే, నీకు బాధలు రాకుండా ఉండాలంటే పాపం ఇంకా చెయ్యొద్దు అని చెప్పి యేసు ప్రభు ఆయనకు చెప్తున్నాడు. అయితే ఆయన అన్నాడు, ఇదిగో నన్ను స్వస్థపరిచిన వాడు యేసు ప్రభు అని చెప్పి ఆయన తెలియచేస్తున్నాడు. మరి మనకి వచ్చే రోగాలు కానీ ఏవైనా సరే దేని బట్టి వస్తాయి అంటే, మన పితరులు చేసిన పాపం, మన తల్లిదండ్రులు చేసిన పాపం, ఆ దోషాలన్నీ కూడా మన మీద ఉండి మనకున్న సమస్యలు, అనేక రకాల సమస్యలు మనకి అవుతాయి. మనం చేసిన పాపాలు కూడా మన మీద వచ్చి కూర్చుంటాయి. మనం భారం కలిగి మనకి ఒంట్లో అనారోగ్యం కానీ, అప్పుల బాధలు కానీ, అనేక వ్యాధులు కానీ, మరి అనేక సమస్యలు కానీ మనకి చేస్తాయి. దేవుణ్ణి మనం కోరుకుంటే దేవుడు ఎలాంటిదైనా కూడా తీసివేయగల సమర్థుడు, శక్తిమంతుడు. ఆయన మన ప్రతి ఒక్క పాపాన్ని కూడా ఆయన తీసివేయగల దేవుడు. ఆయన మరి మన కోసం ఈ లోకానికి వచ్చాడు. మరి 38 ఏండ్లు అంటే మాటలు కాదు, 38 సంవత్సరాలు అలా నలిగిపోతున్నాడంటే మనం అలాగే దేవుడు చేస్తాలే అని ఊరుకోకూడదు. మనం కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎక్కువ ప్రార్థన చేసినప్పుడు మనకున్న సమస్యలన్నీ కూడా దేవుడు మన దగ్గర నుంచి తీసివేస్తాడు. ఆయన గొప్ప దేవుడు, అని ఎలాంటి కార్యాలైనా చేయగల సమర్థుడు. అలాంటి శక్తివంతుడు ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరు. నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవ్వరు కూడా ఈ లోకంలో లేరు. కానీ దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఒక్కడే మనల్ని అందరినీ కూడా ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు. ఆయన మరి 38 ఏండ్లు అంటే మరి ఆ రోగంతో బాధపడడం అంటే మాటలు కాదు. మనం 1 రోజు 2 రోజులు ఏదైనా జ్వరం వచ్చినా, ఏదైనా ఒంట్లో బాగపోయినా బాధపడుతుంటే మనం ఎంత బాధపడతాం, మరి ఎంత వేదన చెందుతాం. కానీ 38 ఏళ్ళు అంటే మాటలు కాదుగా. మరి ఆయన బాధను ఎవరు చూశారు? దేవుడే చూశాడు, యేసుప్రభే చూశాడు. యేసుప్రభు చూసి ఆయన దగ్గరికి వెళ్ళాడు. మరి అక్కడ ఎంతో మంది స్వస్థత వస్తుంది. మరి ఆ బేతెస్త కోనేరు దగ్గరికి ఎంతో మందికి స్వస్థత వస్తుంది. ఈయనకి స్వస్థత రావట్లేదు. ఆయన బాధను ఎవరు చూశారు? దేవుడే చూశాడు. దేవుడే చూసి ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని స్వస్థపరిచాడు. అలాంటి స్వస్థపరిచే దేవుడు ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరు. కుంటివారినేంటి, గుడ్డివారినేంటి, మోగవారికి మాటలు ఇచ్చే దేవుడు, కుంటివారికి కాళ్ళు ఇచ్చే దేవుడు, మరి చెవిటి వారికి చెవులు వినబడేటట్లు చేసే దేవుడు, మరి కళ్ళు లేని వారికి కళ్ళు కూడా అనుగ్రహించే దేవుడు. మరి ఇప్పుడు మేము వెళ్ళే సంఘంలో అక్కడ ఒక ఆయనకి బాగా కళ్ళు మూసుకుపోయినాయి. కళ్ళు ఇంకా తెరిసేవాడు కాదు. ఆయన ఖమ్మం నుంచి వచ్చాడు. అయితే ఆయనకి ఇలా కళ్ళు ఇలా మూసుకునే ఉండేవి, తెరిసేవాడే కాదు, అసలు కళ్ళు కనబడేవి కాదు. ఎంతసేపు కళ్ళు తెరుద్దామన్నా ఈ కళ్ళు రెప్పలు పైకి లేసేవి కాదు ఆయనకి. అయితే ఆయన వచ్చి గుళ్ళో కూర్చొని ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకున్నప్పుడు కొన్ని రోజులు ఉపాసన ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడికి గొప్ప కార్యం ఆయనకి చేశాడు. ఆయన కళ్ళు తెరవబడి, మరి ఆయన హెడ్ మాస్టర్ ఆయనకి అక్కడ ఎవరో చేతబడి చేశారంట. చేతబడి చేయడం వల్ల కళ్ళు అనేవి మోసుకుపోయింది. మరి దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఆ కళ్ళు తెలుసుకున్నాయి. ఇప్పుడు గొప్ప పదవిలో చక్కగా మంచి ఉద్యోగంలో ఆయన ఉన్నాడు. అసలు కళ్ళు కూడా ఆయన ఎంత దేవుని స్తుతించాడంటే, మరి కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు అనుగ్రహించే దేవుడు. అలాంటి దేవుడు ఈయన, గొప్ప దేవుడు. ఆయన విడిచిపెట్టి ఎవరిని కూడా విడిచిపెట్టేటి వాడు కాదు. ఎవరినైనా సరే ప్రేమించే దేవుడు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా, ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా దేవుడు నన్ను విడిచిపెడుతున్నాడని మనం అనుకుంటాం, కానీ ఆయన మనల్ని విడిచిపెట్టడు. నీ సహనాన్ని, నీ కష్టాన్ని ఆయన చూస్తున్నాడు. నువ్వు ఎంతవరకు నా దగ్గర నిలబడగలుగుతావు అని చూస్తున్నాడు. నీ విశ్వాసాన్ని ఆయన చూస్తున్నాడు. ఆయన మందు మన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఎలాంటి కార్యాలైన దేవుడు మన ఎలా జరిగిస్తాడు. ఎలాంటి గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు. ఏం చేస్తాడంటే ఆయన ప్రతి విషయాన్ని కూడా మాట్లాడతాడు. మనం ప్రార్థన చేసినప్పుడు మన దగ్గరికి వస్తాడు. మన ప్రతి సమస్యను కూడా మాట్లాడతాడు. అన్ని విషయాలు కూడా మనకి తెలియచేస్తాడు. అలాంటి దేవుడు ఈయన. అలాంటి దేవుడిని మనము ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టుకోకూడదు. మనం ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేస్తామో, ఆయన దగ్గరికి ఎప్పుడైతే ఎక్కువ ప్రార్థనలో ఉండి ఆయన అడగగలుగుతామో, దేవుడు ఎలాంటి కార్యమైనా నీకు
చేస్తాడు. ఎలాంటి సమస్యలైనా తీర్చే దేవుడు ఆయన, మాట్లాడే దేవుడు. ఎలాంటి ఏ ఆర్థిక పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి అప్పుల్లో ఉన్నా, ఎలాంటి బాధల్లో ఉన్నా తీర్చే దేవుడు ఆయన ఒక్కడే. ఈ లోకంలో మనం ఎవరికి చెప్పుకున్నా మన బాధలు తీర్చడు. కానీ మనం యేసు ప్రభు మన బాధ చెప్పుకున్నప్పుడు ఎమ్మటినే ఆయన మన బాధల్ని తీర్చే దేవుడు. ఆయన మన కష్టాన్ని తీర్చే దేవుడు. మనం కూడా ఆయన ఏం చేయాలి? ఆయన కలిగి ఉండాలి. మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకున్నప్పుడు మనం ఆ 38 ఏళ్ళ నుంచి ఆయన అక్కడే ఉండిపోయాడు. కానీ మనం ఏం చేయాలంటే మనము దేవుడి దగ్గర మనం ప్రార్థన చేసుకుని మనకున్న సమస్యను ఆయనకి తెలియచేయాలి. తెలియచేస్తేనేగా మనం ఉన్న సమస్యను ఆయనకి తెలియచేస్తే మనకున్న సమస్యలో ఉండి ఆయన మనల్ని విడుదల చేస్తాడు. మనము చెప్పకుండా కామ్గా కూర్చుంటే ఎవరైనా మనకి ఏదైనా పని చేయగలరా? చేయలేరు. కానీ మనము దేవుడికి మనకున్న ప్రతి ఒక్క సమస్యను కూడా ఆయనకి చెప్పాలి. చెప్పినప్పుడు నీకున్న సమస్య ప్రతీది కూడా ఆయన చెప్పినప్పుడు ఆయన ప్రతి సమస్యను కూడా నీ దగ్గర నుంచి తీసివేస్తాడు. ఆయన రాజ్యంలో నిన్ను చేర్చుకోవడానికి ఆయన నిన్ను ఇష్టపడతాడు. మనం ఈ లోకంలో శ్రమలే కాదు, మనం కూడా